అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము మెలకువగా ఉండాలి. మత్తయి సువార్త, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. అలాగే 45వ వచనం కూడా చదువుకుందాం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడు నైన దాసుడు ఎవడు అని చెప్పేసి చూస్తుంటున్నాం. అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో రోజు కలిసేలాగూ స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందరికో లేని ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనము స్తుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం. ఏ దినమున మీరు మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి అని చెప్పేసి చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో జన్మించి సర్వమానవాళి పాపము నిమిత్తము మరణించి తిరిగి లేచి మరలా పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఆరోహణమైన యేసుక్రీస్తు తన యందు విశ్వాసముంచువారు తనతో పాటు ఉండులాగున వారిని తీసుకొని వెళ్ళటానికి మరలా తిరిగి వస్తున్నాడు. మీ ప్రభువు వచ్చునో ఏ దినము మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండుడి అని చెప్పి చూస్తుంటారు. యేసుక్రీస్తు జనన మరణ పునరుత్థానములు వాస్తవం. ఆయన తిరిగి వస్తాడు అనే మాట కూడా వాస్తవం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండటం అనగా నిద్రపోకుండా ఉండడం అని కాదు, కానీ ఎదురు చూడడం లేక సిద్ధపడి ఉండటం. ఎదురు చూడటం లేక సిద్ధపడి ఉండటం అని చేస్తుంటున్నాం. అయితే ఎలా సిద్ధపడి ఉండాలి, ఎలా మనము మెలకువగా ఉండాలి అంటే అక్కడ మనం గమనించినట్లయితే 45వ వచనంలో యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడు నైన దాసుడెవడు అని చెప్పేసి చూస్తుంటున్నాం. నమ్మకములో మెలకువ కలిగి ఉండాలి. ఒకటి, ఆయన వస్తాడు అని ఎదురు చూస్తూ సిద్ధపడి మెలకువగా ఉండాలి. రెండవదిగా అక్కడ గమనిస్తే నమ్మకంలో మెలకువగా ఉండాలి. యజమాని వచ్చేసరికి ఏ దాసుడు నమ్మకంగా ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు అని చెప్పేసి మనం చూస్తుంటాం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు నమ్మకమైన దాసుని నియమించుకుంటాడు. అయితే ఆ యజమానుడు వచ్చినప్పుడు వానికి తగిన శిక్షను విధిస్తాడు. అంటే అక్కడ యజమానుడు రావడం ఆలస్యమైనప్పుడు తన తోటి దాసులను కొడుతూ తినుచూ త్రాగుచూ ఉన్నట్లయితే యజమానుడు వచ్చినప్పుడు వానికి తగిన శిక్ష విధిస్తాడు. ఎప్పుడైతే ఆయన వస్తున్నాడో అని సిద్ధపాటు కలిగి ఉంటారో
వారు మెలకువగా ఉంటారో వారు ధన్యులు. ఎవరైతే తినుచు త్రాగుచు యజమానుడు వచ్చినప్పుడు మెలకువగా లేకుండా నిద్రపోతూ ఉంటాడో తగిన శిక్ష విధిస్తాడు. కాబట్టి దేవుడు అప్పగించిన పనిలోను విశ్వాస జీవితములోను నమ్మకమును కలిగి ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. మెలకువగా ఉండాలి. ఒకటి, నమ్మకములో మెలకువగా ఉండాలి. రెండవదిగా గమనించినట్లయితే యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము. కనుక ఆయన పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఒకటి, మనము నమ్మకత్వంలో మెలకువగా ఉండాలని చూస్తున్నాం. రెండవది, పరిశుద్ధతలో మెలకువగా ఉండాలని మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు తన మహిమతో ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాం. ఆయన ప్రత్యక్షమవుతాడు అని నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకుంటాడు. పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆయన ప్రత్యక్షమైనప్పుడు నిరీక్షణ కలిగి సిద్ధపాటు కలిగి ఎదుర్కొవారుగా ఉండాలని చూస్తుంటున్నాం. పరిశుద్ధత కలిగిన వారు మాత్రమే ప్రభువును ఎదుర్కోగలుగుతారు. ఒకవేళ పాపము హృదయంలో నింపబడి ఉంటే ఆయనను ముఖాముఖిగా చూడలేం. కాబట్టి ప్రభువు వచ్చే సమయానికి పరిశుద్ధత కలిగి నమ్మకము కలిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూచేవారిగా సిద్ధపడేవారిగా మనం ఉండాలి. మూడవదిగా గమనిస్తే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఒకటి, నమ్మకత్వంలో మెలకువగా ఉండాలి. 2, పరిశుద్ధతలో మెలకువగా ఉండాలి. 3, విశ్వాస విషయంలో మెలకువగా ఉండాలి. పౌలు తన యొక్క విశ్వాస జీవితమును మనం చూస్తూ ఉంటున్నాం. అంతము వరకు కాపాడుకున్నాడు, నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు తనకు నీతి కిరీటము అనుగ్రహింపబడుతుందని అనే నిరీక్షణ కలిగిన వాడుగా పౌలు ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు కానీ మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద
విశ్వాసమును కనుగొనునా అనే సందేహము వ్యక్తం చేయబడుతుంది. కాబట్టి విశ్వాసమును కాపాడుకుంటూ నమ్మకము కలిగి పరిశుద్ధత కలిగి మెలకువగా ఉండాలి. విశ్వాస జీవితంలో మెలకువ అవసరం, పరిశుద్ధత అవసరం, నమ్మకత్వం అవసరం. అంతేకాదు కానీ ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారిగా నమ్మకంగా మనము ఉండవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన, నీవెంతైనా నమ్మదగిన దేవుడు, అద్వితీయుడు, అతికాంక్షణీయుడు తండ్రి, మీకు స్తోత్రాలు. దేవా తండ్రి, మెలకువగా ఉండాలని మీరు ఏ జాములో వస్తారో తెలియదు కాబట్టి, ఏ దినమో మీరు వస్తారో ప్రభు దినం వచ్చునో కాబట్టి మెలకువగా ఉండమని మీరు చెప్పారు. కాబట్టి మేము సిద్ధపాటు కలిగి నమ్మకము కలిగి మరి మీ సన్నిధిలో పరిశుద్ధత కలిగి విశ్వాసము కలిగి మేము ముందుకు సాగుటకు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఉదయకాల వేళలో అనుదినము తండ్రి నీ గడప మేము కనిపెట్టుకొని మేము స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.